ఈ మధ్య ఓపెన్ హైమర్ గురించి సినిమా వచ్చింది. రాబర్ట్ ఓపెన్ హైమర్ అని ఈ ఆటం బాంబుకి పితామహుడు అనొచ్చు. అంటే మొట్టమొదటిసారిగా ఆటం బాంబు పైన పరీక్ష జరిపినవాడు. ఆటం బాంబుని అది అంటే మా టీముకి లీడ్ చేసి మొత్తం మీద ఆటం బాంబుని ఆవిష్కరించడంలో అమెరికాలో కృషి చేసి దాన్ని కనుగొన్నవాడు. అయితే ఆ సినిమా మీద ఒక వివాదం వచ్చింది. దాంట్లో అసలు రాబర్ట్ ఓపెన్ హైమర్ గురించి కాదు నేను ప్రధానంగా మాట్లాడేది, ఆయన భగవద్గీత గురించి మాట్లాడినప్పుడు మనకి భగవద్గీత గురించి ఆయన చెప్పినటువంటి విషయం చాలా ప్రధానమైనది. అయితే ఆయన అది ఆటం బాంబు పేలినప్పుడు దాని యొక్క ఒక గొడుగులాగా పైకి వస్తుంది. ఆ సమయంలో ఒక భయంకరమైనటువంటి మంట పైకి లేచినప్పుడు ఆయన భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని తలుచుకున్నారు. కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృద్ధో అనే శ్లోకాన్ని ఆయన తలుచుకున్నారు. అది భగవద్గీతలోని శ్లోకం. ఆ శ్లోకాన్ని ఆయన మొట్టమొదటిసారిగా ఆ సమయంలో తలుచుకోవడాన్ని ఈనాడు చాలామంది భగవద్గీతను ఆయన తలుచుకున్నాడు ఆ టైంలో అనేది ఒక ప్రత్యేకమైన విషయంగా చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏమిటంటే నేను లోకాన్నంతటిని విష్ణువు అంటే శ్రీకృష్ణుడు భగవద్గీతని అర్జునుడికి యుద్ధరంగంలో బోధించాడు. అంటే ఒక క్రైసిస్లో బోధించాడు. ఇది కూడా అణుబాంబును కనుగోవడం కూడా ఒక భయంకరమైన క్రైసిస్లో కనుగోవడం జరిగింది. ముఖ్యంగా అణుబాంబుని కనుగోవాలన్నది ఐన్స్టీన్ కూడా అప్పట్లో ఉన్నటువంటి అమెరికన్ ప్రెసిడెంట్కి లెటర్ రాశాడు అనేది ఉంది. అంటే ఎందుకనంటే ఈ నాజీ జర్మనీ బాంబుని తయారు చేస్తే మనకి మొదటికే ముప్పు వస్తుంది ప్రపంచానికని భావించారని. సరే, ఈ కనుగొన్న వాళ్ళు యూదులు కావడం యాదృచ్ఛికమా కాదా అనేది వేరే విషయం. ఎందుకంటే యూదులకి ప్రధానమైన ముప్పు నాజీల వలన వచ్చింది. వాళ్ళని కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో చంపడం అందరికీ తెలుసు. దీంట్లో ఓపెన్ హైమర్ కూడా యూదే, ఐన్స్టీన్ యూదే. ఐన్స్టీన్ ఆ లెటర్ రాయడం అదంతా సరే. తర్వాత ప్రాజెక్టులో ఐన్స్టీన్ ప్రధానంగా యాక్టివ్గా లేడు. యాక్టివ్గా ఉన్నది ఓపెన్ హైమర్. అది అసలు ఆ ఆటం బాంబుని సరే, ఇప్పుడు దీంట్లో వివాదం గురించి ముందు చెప్పి అసలు విషయంలోకి వెళ్తాను. బీజేపీ వాళ్ళు లేకపోతే కల్చరల్ మినిస్టర్, సెంట్రల్ కల్చరల్ మినిస్టర్ కూడా ఈ సినిమాలో అభ్యంతరకరమైనది ఉంది అని. ఎందుకంటే భగవద్గీత దీంట్లో ఒక ప్రధాన అంశంగా ఉంది. ఒక సెక్స్లో పాల్గొన్నప్పుడు ఓపెన్ హైమర్ తన ప్రేయస్తో సెక్స్లో పాల్గొన్నప్పుడు ఈ భగవద్గీత ఒక చోట కనపడుతుందండి. వాళ్ళు ప్రేమతో సెక్స్లో పాల్గొన్నప్పుడు అది అభ్యంతరం అని. సరే, బాగుంది. నా ప్రశ్న ఏమిటంటే, అణుబాంబు పేలినప్పుడు ఒక భగవద్గీత శ్లోకం గుర్తు రావడం నీకు అబ్జెక్షన్ లేకపోవటం, ఏదో ఒక ప్రేమ కలాపంలో మునిగినప్పుడు భగవద్గీత కనపడడం నీకు ఎందుకు అబ్జెక్షన్ అయింది? అప్పుడు కదా కనపడుతుంది. ఒక భయంకరమైన అణుబాంబు విచ్చిత్తిని శ్రీకృష్ణుడు బోధించాడా, లేకపోతే అటువంటి దానికి దారితీసేదని బోధించాడని నీకు అనుమానం రావాలి. నీకు అది రాకుండా కేవలము ఒక సెక్స్లో పాల్గొన్నప్పుడు ప్రేయసీ ప్రియులు సెక్స్లో పాల్గొన్నప్పుడు ఒక ప్రేమ కలాపం కదా, అది ప్రేమ. వాడు ప్రేయసీ ప్రియులు వాళ్ళు పాల్గొన్నప్పుడు ఒక భగవద్గీతను చూపించడంలో తప్పు ఉందా? అసలు విషయం ఏమిటంటే, ఆ శ్లోకము ఒక అణుబాంబు విచ్చిత్తి జరిగినప్పుడు అతి భయంకరమైనటువంటి మంటలు లేచినప్పుడు అది చరిత్రను మార్చేయబోతోంది. ఆ అణుబాంబు అనేది ఎక్కడ వేసినా అది సామాన్య ప్రజలతో సహా ఒక నగరాలను తుడిచిపెట్టేసేటువంటి భయంకరమైన బాంబు. ఇది ఓపెన్ హైమర్కి తెలుసు. అయితే శ్రీకృష్ణుడు అన్నమాట ఆ టైంలో గుర్తొచ్చింది. కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృద్ధ అనే శ్లోకం అంటే ఏమిటి? శ్రీకృష్ణుడు ఏమన్నాడు యుద్ధరంగంలో అర్జునుడితో? నేను కాలస్వరూపుణ్ణి, కాలం ప్రతిదాన్ని అంతరింపజేస్తుంది. ఏది కాలం ఏలో ఎవరు మిగలరు. అంటే కాలం అనేది ప్రతి వాడిని మింగేస్తుంది. ఈనాడు ఉన్నవాడు రేపు చనిపోక తప్పదు. కాలానికి అతీతుడు ఎవడు లేడు. టైం అండ్ స్పేస్లో లిమిట్ అయి ఉన్నాడు మనిషి. కనుక ఈ కాలం అనేది అన్నిటికంటే గొప్పది. ఆ కాల స్వరూపుణ్ణి నేనే. ఆ కాలం అన్నిటినీ నాశనం చేస్తుంది. నువ్వు చేసేది ఏం లేదు అర్జున. నేను నా తల్లిదండ్రులని, అదే నా అన్నదమ్ములను చంపేస్తున్నాను, నా పెదనాన్నని లేకపోతే బంధువుల్ని అందరినీ చంపేస్తున్నావు, నువ్వు బాధపడుతున్నావు.
నువ్వు చంపుతున్నది ప్రత్యర్థుల్ని ఎవరిని నువ్వు చంపటం లేదు, ఆల్రెడీ నేనే చంపేశాను వాడిని. అంటే కాలస్వరూపుడైనటువంటి నేనే అందరినీ అంతరింపజేశానని. అంటే ఇంకా చెప్పాలంటే ఇది ప్రీ డిటర్మిన్డ్. ఇప్పుడు భూమి సూర్యుని చుట్టూ తిరగడం అనేది దానికి అది ప్రీ డిటర్మిన్డ్, అదంతా జరిగిపోతూ ఉంటుంది. ఒకచోట ఐన్స్టీన్ ఒక మాట అంటాడు, ఒకవేళ భూమికి కనుక కాన్షియస్నెస్ ఉంటే నేను తిరుగుతున్నాను అనుకుంటుందని. అది తిరగడం కాదు, అది ప్రకృతిలో ఉండే లాస్ ప్రకారము అది జరిగిపోతూ ఉంటుంది. అంతే మనిషి కూడా ఈ కాలంలో అనంత కాలంలో ప్రీ డిటర్మిన్డ్గా కదులుతాడని. ఐన్స్టీన్ కూడా ప్రీ డిటర్మినేషన్కి చాలా ఇంపార్టెంట్ ఇచ్చాడు. ఆయన షోపెన్హౌవర్ వల్ల ప్రభావితమయ్యాడు. అంటే మనిషిని అతని విల్ నడుపుతుంది, అంటే అతని యొక్క హేతువు నడుపుతుంది, లేకపోతే అతను అనుకున్నది నడుపుతుంది కాకుండా అతనికి ముందే విల్ అనేది నడుపుతుందని, ఫ్రీ విల్ లేదని. అంటే అతని వాంఛ అనేది మూలము, ఆ వాంఛ అనేది అతను నడుపుతూ ఉంటుంది. ఈ అతని హేతుబద్ధత కానీ అతని నిర్ణయాలు కానీ అవన్నీ కూడా పై మాటలు మాత్రమే అనేది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనిషి యొక్క ఫ్రీ విల్కి పెద్దగా ప్రాధాన్యత లేదని షోపెన్హౌవర్ అన్నాడని భావిస్తాడు ఐన్స్టీన్. అందుకని భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ దానికి కనుక ఒక రకంగా ఆలోచన అనేది ఉంటే నేనేదో సొంతంగా తిరుగుతున్నాను అనుకుంటుంది. అలాగే ఈ ప్రపంచంలో ఫ్రీ విల్ లేదని. అందుకని ఆయన సృష్టిలో ర్యాండమ్నెస్ను ఒప్పుకోలేదు. అంటే ఏదైనా సరే ఛాన్స్తో జరుగుతుందని కాకుండా ప్రతిదీ పూర్వ నిర్ధారితమైనటువంటి కొన్ని లాస్, కొన్ని నియమాల ప్రకారం జరుగుతుందని. అందుకనే స్కెప్టికల్ ఎస్సేస్లో బెర్ట్రాండ్ రస్సెల్ మాట అంటాడు, ఫేట్, గ్రీకుల యొక్క ఫేట్ అనేదే ఈ కార్యకారణ సంబంధాన్ని, మోడర్న్ హేతుబద్ధతని నిర్ణయించింది. కార్యకారణ సంబంధం అనే దానికి మూలమని. అంటే కార్యకారణ సంబంధం సృష్టిలో మూలంలో ఉంటుంది, దాన్ని కనుక్కోవడం మనిషి చేస్తున్నాడు. దాని ప్రకారమే ప్రతిదీ నస్తుంది. అంటే కొన్ని లాస్ పూర్వ నిర్ధారితంగా ఉంటాయి. అందుకని దేవుడు పాచికలాడాడు అని ఐన్స్టీన్ అంటాడు. అందుకని అది ప్రతిదీ పూర్వ నిర్ధారితం. ఇదే పట్టుకుంటాడు. అంటే ఓపెన్హైమర్ కూడా, రాబర్ట్ ఓపెన్హైమర్ కూడా ఆయన సంస్కృతం బాగా చదువుకున్నవాడు, భగవద్గీతను చాలా ఇష్టపడ్డాడు మొదటి నుంచి. ఆయన ఇష్టపడే గ్రంథాల్లో అదొకటి. అలాగే కాళిదాసు యొక్క మేఘ సందేశం కూడా ఆయనకి ఇష్టమైనటువంటి పుస్తకం. సరే, ఈ రాబర్ట్ ఓపెన్హైమర్ కూడా ఆయన ఒక పూర్వ నిర్ధారితమైన సూత్రాల ప్రకారం ప్రపంచం నేను చేస్తున్నది ఏమీ లేదు. అంటే ఆయన ఈ యుద్ధం జరుగుతోంది, భయంకరమైన యుద్ధము, రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. దానిలో నేను ఒక చిన్న పాత్రని మాత్రమే అంటే చెప్పాలంటే ఈ జరుగుతున్న దాంట్లో నేను ఒక యాదృచ్ఛికంగా లేకపోతే కార్యకారణ సంబంధంలో నేను ఇమిడిన వాడినే తప్ప నేను చేస్తున్నది ఏం లేదు, నా విల్తో చేయటం లేదు, లేకపోతే నేను బాధ్యత వహించాల్సింది ఏమీ లేదు. ఒక భగవంతుడు కానీ, విధి కానీ, లేకపోతే సృష్టిలో జరుగుతున్నటువంటి కొన్ని లాస్ కానీ దాంట్లో నేను బంధితున్నే కనుక నేను చేస్తున్నది ఏమీ లేదు. అంటే దేవుడు అని అన్నాడా కాదా అనేది అలా ఉంచి, లేదా టైం, లేకపోతే కార్యకారణ సంబంధం, లేకపోతే యుద్ధం కూడా ఏదో జరుగుతోంది, భయంకరమైనటువంటి పరిస్థితులు మన చేతుల్లో లేనటువంటి తెలియని తీవ్ర శక్తులు నడిపిస్తూ ఉన్నాయి. తెలియని తీవ్ర శక్తులు నడిపిస్తే నడిచి మనుషులు అంతా తమ ప్రయోజకత్వం అన్నారు కదా శ్రీశ్రీ అనుకుంటారని. అట్లా అనుకుంటున్నాం, కానీ నిజంగా మనకి కనబడనటువంటి శక్తులేవో మనని నడుపుతున్నాయి. దానిలో నేను ఒక భాగము అని ఆయన సమర్థించుకోవడానికనే అది అనుకుని ఉండొచ్చు. ఆయన తర్వాత పశ్చాత్తాపడ్డాడని కూడా అంటారు. ఈ సినిమా కూడా అదే, చాలా బాధపడ్డాడని. అందుకని ఎందుకంటే ఎందుకంటే ఇది చరిత్రను మార్చేసింది. ఇంకా విచిత్రం ఏంటంటే ఆయన జర్మనీ వల్ల భయపడి వీళ్ళు ఈ బాంబు తయారు చేయమంటే చివరికి జపాన్ మీద వేశారు. ఒక హార్బర్ మీద జపాన్ దాడి చేసిన తర్వాత దాని మీద వేశారు. హిరోషిమా, నాగసాకి అని 2 నగరాలు నాశనం అయిపోవడమే కాకుండా అనేక మంది రోగగ్రస్తులయ్యారు. ఈలోగా ఈ బాంబు తయారు చేసేటప్పుడు అమెరికాలో అనేక మంది రోగగ్రస్తులు అవ్వడం కానీ, రేడియేషన్ వల్ల బాధపడడం కానీ జరిగింది. కానీ ఇదంతా ఎలా బాధ్యత వహించాలి ఈ రాబర్ట్ ఓపెన్హైమర్? ఎందుకంటే ఆయన చరిత్రను మార్చేశాడు. ఎందుకంటే అసలు ఒక పుస్తకం ఉంది, హూ గాట్ ఐన్స్టీన్స్ ఆఫీస్. ఈ పుస్తకం తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం దీని గురించి. ఎందుకంటే ఈ పుస్తకంలో రచయిత ఏం చేశాడంటే ఈ సైంటిస్టులు మొత్తం ఐన్స్టీన్ కానీ, రాబర్ట్ ఓపెన్హైమర్ కానీ, కొంతమంది గొప్ప గొప్ప మ్యాథమెటిషియన్ కానీ, థామస్ కూన్ లాంటి అంటే సైన్స్ ఫిలాసఫర్స్ కానీ
తయారైనటువంటి ఒక సంస్థ ఉండేది. అది ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ అని అమెరికాలో ఒకటి ప్రారంభించారు. దానిలో వీళ్ళందరూ ఏకమై ఏం చేసేవారంటే థియరిటికల్ ఫిజిక్స్ని లేకపోతే అన్ని థియరీస్ చేసేవారు. వాళ్ళు ఏమీ కూడా సిద్ధాంతాలు చేసేవారు, కానీ ఏది ఒక తయారు చేయడం జరగలేదు. కానీ క్రమేపీ దానిలో కొన్ని సంవత్సరాలు, ఒక శతాబ్దం, చాలా సంవత్సరాలు గడిచాక క్రమేపీ దాంట్లో కంప్యూటర్ తయారు చేయడం జరిగింది. చివరికి రాబర్ట్ ఓపెన్ హైమర్ లాంటి వాడు వచ్చాడు. అంటే ఏమిటి, మోస్ట్ ప్రాక్టికల్ మనుషులు తర్వాత వచ్చారు. అక్కడే ఐన్స్టీన్ ఈ అనేక సిద్ధాంతాలని, రిలేటివిటీ లాంటి సిద్ధాంతాలను డెవలప్ చేశాడు. అలాగే ఈ ఇన్ఫినిటీ గురించి మ్యాథమెటిక్స్లో గొప్ప పరిశోధన చేసినటువంటి వాడు అక్కడ వాడే. అనేక మంది గొప్ప పరిశోధకులు. ఆ ఇన్స్టిట్యూట్ నుంచి 15 మందికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అటువంటి ఇన్స్టిట్యూట్ పూర్తిగా కూడా అదొక రకమైనటువంటి ప్లేటో అకాడమీతో పోలుస్తాడు దాన్ని. అంటే ఏమిటంటే సిద్ధాంత చర్చలు, ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ని చర్చించేటటువంటి సంస్థది. కానీ ఆ సంస్థలో క్రమేపీ ప్రాక్టికల్ మనుషులు, అక్కడ కంప్యూటర్ తయారు చేసేవాళ్ళు వచ్చారు. తర్వాత ఓపెన్ హైమరు బాంబు తయారు చేసేవాడు కూడా అక్కడి నుంచే పుట్టుకొచ్చారు. వీళ్ళు ప్రాక్టికాలిటీకి ఉండే ఇంపార్టెన్స్ క్రమేపీ గుర్తించి యుద్ధంలో ఒక భయంకరమైనటువంటి యుద్ధపు చరిత్రనే మార్చేసేటటువంటి దాన్ని కనుగొనేవాడు ఓపెన్ హైమర్. అక్కడి నుంచి వచ్చాడు. కానీ అతను చాలా పశ్చాత్తాపడడం జరిగింది తర్వాత. అందుకని అతను, నేను దీనికి బాధ్యత కాదు, ఒక ఫేట్, ఒక కర్మ నడిపిస్తోంది అనేటటువంటి ఒక సిద్ధాంతానికి గురై ఉండొచ్చు భగవద్గీత ద్వారా. అది ఐన్స్టీన్లో కూడా ఉంది. కానీ ఐన్స్టీన్ కూడా పాత్ర ఉంది, డైరెక్ట్ పాత్ర లేకపోవచ్చు, కానీ ఈ బాంబును తయారు చేయమనడంలో ఉంది. కనుక మంచి ఆ కాలం ఒక సంక్షోభ కాలంలో వీళ్ళు ఒక ఫెటలిజాన్ని, ఒక కర్మవాద ఒక సిద్ధాంతాన్ని, ఒక మోడర్న్ కర్మ సిద్ధాంతాన్ని ఆశ్రయించారు ఒక రకంగా. దాంట్లో మనకు ఓపెన్ హైమర్ కనపడతాడు. అయితే ఓపెన్ హైమర్కు నుంచి ఇప్పుడు వివాదం లేవదీస్తున్నారు బీజేపీ వాళ్ళు, కానీ ఒక సెంట్రల్ కల్చరల్ మినిస్టర్ కానీ, వీళ్ళందరూ సెక్స్ దృశ్యంలో భగవద్గీతని అలా చూపిస్తారు. కానీ వీళ్ళకి ఒక అణుబాంబు గురించి వర్ణనలో కృష్ణుడు చెప్పిన మాటల్ని ఎలా ఇమిడిచారు అనేది అభ్యంతరం ఉండట్లేదు. కృష్ణుడు అక్కడ ఒక రకంగా చెప్పాలంటే భగవద్గీత మరి యుద్ధాన్నే సమర్థించింది కదా అంటారు. ఇది పైపై మాట. కానీ చాలా కాలం నుంచి భగవద్గీతని శాంతికి సందేశంగా మార్చిన వాడు గాంధీ ఉన్నాడు. అట్లాగా అక్కడ కూడా వెస్ట్లో కూడా దానికి డిఫరెంట్ మీనింగ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దీన్ని యుద్ధము లేకపోతే వార్ని సపోర్ట్ చేసేదిగా పూర్తిగా చెప్పలేం. ఎందుకంటే గాంధీ ఏమంటాడంటే భగవద్గీత గురించి, ఇది అహింసని బోధించేదే. ఎందుకంటే శ్రీకృష్ణుడు అనేది ఏంటంటే, అర్జునుడు యుద్ధం జరిగితే వర్ణ సంకరం జరిగిపోతుంది, మొత్తం వంశం నాశనం అవుతుంది, మన వాళ్ళంతా నాశనం అవుతారు, మన వంశం నాశనం అవుతుందని బాధపడతాడు. అదంతా తన బంధువులే కదా వాళ్ళందరూ. అందుకని తన వాళ్ళు, తన కులం అనే సంకుచిత దృక్పథంతో అహింసను అవలంబించాడు. కనుక శ్రీకృష్ణుడు యుద్ధం చేయడం నువ్వు కరెక్టు, అసలు నిజంగా నువ్వు అహింసకి పనికిరావు అన్నాడని గాంధీ వ్యాఖ్యానిస్తాడు. మీరు భారతాన్ని కూడా శాంతి సందేశంగానే శాంతరసంతో ప్రధానమైనదిగా చెప్తారు. ఎందుకంటే చివరిలో దాంట్లో శాంతి అనేది ఎవరికీ మిగలదు. యుద్ధంలో శ్రీకృష్ణుని వంశం కూడా నాశనం అయిపోతుంది మొత్తంగా, ఒక స్త్రీ యొక్క శాపం వలన, గాంధారి శాపం వలన అని అంటారు. మొత్తము వినాశనమే యుద్ధం వల్ల ఉంటుంది, చివరికి అంత క్షీణతే ఉంటుంది తప్ప యుద్ధం అనేది శాంతినివ్వదు అనే సందేశాన్ని భారతం ఇస్తుంది అని మనం అనుకోవచ్చు. అందుకని ఈ భారతాన్ని హింసాపూరితమైనదిగా చూడటం ఏమిటి అని వీళ్ళు క్వశ్చన్ చేయట్లేదు. ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆ విధంగా ఏ రకంగా శ్రీకృష్ణుడు చెప్పిన మాటని కాలోస్మిలో ఈ కాలస్వరూపుణ్ణి అన్నాడు ఆయన. అంటే ఈ కాలము ప్రతి వాడిని నాశనం చేస్తుంది, నువ్వు చేసేదేమీ లేదు, అంతా పూర్వ నిర్ధారితమే, ఈ అనంతమైన కాలంలో నువ్వు కదులుతూ ఉన్నావు, ప్రతిదీ నీ చేతుల్లో ఉంది, నువ్వే చేస్తున్నావు అని అనుకోకు అనే శ్రీకృష్ణుడి విశాలమైనటువంటి ఒక తాత్విక దృక్పథాన్ని కేవలం ఈ ఒక అణుబాంబుతో పోల్చచ్చా అని వీళ్ళు క్వశ్చన్ చేయొచ్చు. అణుబాంబు లాంటి ఒక ఎందుకంటే భారతదేశంలో ఏమిటి ప్రీడిటర్మినేషన్కి ఎంత ఇది ఉందో, ఛాన్స్కి, ర్యాండమ్నెస్కి కూడా అంత ప్రాధాన్యత ఉంది.
శ్రీకృష్ణ లీల అంటారు. లీల అనేదానికి కూడా అంత ప్రాధాన్యత ఉంది. మోక్షం అనేది కూడా స్వేచ్ఛని మనిషి వ్యక్తిగా స్వేచ్ఛను పొందొచ్చు అనే బీయింగ్గా స్వేచ్ఛను పొందొచ్చు అనే ఇంపార్టెన్స్ ఉంది. బీయింగ్ అంటే మన అస్తిత్వానికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి తత్వం ఉంది. ఇవన్నీ ఉన్న చోట కేవలం ఒక భయంకరమైన అణుబాంబుని వీళ్ళ స్వార్థం కోసం తయారు చేసుకున్న దాన్ని అణుబాంబు యొక్క విచ్చిత్తిని శ్రీకృష్ణుడి మాటలతో పోల్చడం ఏమిటి అని మనము ఈ బీజేపీ వాళ్ళు ప్రశ్నించలేదు. సెక్స్ లేకపోతే ప్రేమల కార్యకలాపం మధ్య భగవద్గీత ఏమిటి అని అడుగుతున్నారు. ఒక హింస లేకపోతే భయంకరమైన హింసాత్మకమైనటువంటి ఒక కొత్త టెక్నాలజీని ఆవిష్కరించడం మానవ జాతికే ముప్పేమో అయినాడు అనుమానంగా ఉంది. ఏవైనా సరే అలాంటివి చేయకూడదని మన భారతం కూడా ఏం చెప్తుంది, ఈ బ్రహ్మాస్త్రాలు లాంటివి ప్రయోగించకూడదని. అవి అంటే సంక్లిష్టమైన అస్త్రాలు లేకపోతే శక్తుల్ని ప్రకృతిలో నిద్ర లేపకూడదు. ఆ మంత్రనగరి సరిహద్దులు ముట్టకొనే కృష్ణశాస్త్రి అన్నట్టుగా భయంకరమైన శక్తుల్ని నిద్ర లేపకూడదు. మానవ జాతికే వినాశకరమైన దాన్ని పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల కూడా అదే భయం ఉంది. కనుక ఇటువంటి పరిస్థితుల్ని ఊహించింది భారతము, లేకపోతే మన పురాణాలు ఎంతో గొప్పగా ఊహించగలిగాయి. విశ్వామిత్ర సృష్టి అన్నారు, అంటే సృష్టికి ప్రతి సృష్టి చేసేటప్పుడు, కృత్రిమమైన సృష్టి చేసేటప్పుడు మానవ జాతికి ముప్పు రావచ్చు, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. యుద్ధం అనేది ప్రమాదకరమైన భారతం చెప్తోంది. శ్రీకృష్ణుడు చెప్పినది వేరే, అసలు అది శాంతి బోధకమని గాంధీ లాంటి వాళ్ళు చెప్పారు అనే వాటిని పక్కన పెట్టి అణుబాంబుని ఓపెన్హైమర్ హైలైట్ చేయటము, అణుబాంబు విచ్చిత్తితో శ్రీకృష్ణుడి మాటల్ని కాలోస్మి నేను కాలస్వరూపుణ్ణి అనే మాటని విచ్చిత్తితో పోల్చడాన్ని వీళ్ళు అబ్జెక్షన్ పెట్టలేదు. వీళ్ళు అబ్జెక్షన్ పెట్టేది శృంగారము ప్రేమ దగ్గర శ్రీకృష్ణుడు ప్రేమ స్వరూపుడు. శ్రీకృష్ణుడు విచిత్రమైన పాత్ర కదా, శ్రీకృష్ణుడు ప్రేమ స్వరూపుడు. గీత గోవిందం లాంటి గొప్ప శృంగార కావ్యాలు శ్రీకృష్ణుని చుట్టూ అల్లుకున్నాయి. ముద్దు పల్లని కూడా గొప్ప శృంగార కావ్యం శ్రీకృష్ణుని గురించి రాసింది. కనుక ఒక శృంగార సన్నివేశంలో శ్రీకృష్ణుడి యొక్క మాటల్ని అన్వయించడం కొంత బాగుంటుంది. కానీ ఒక విచ్చిత్తి మొత్తం మానవ జాతికే ప్రమాదకరమైన కొత్త టెక్నాలజీ ఆవిష్కరింపబడడంలో ఓపెన్హైమర్ మాట్లాడడం కొంచెం అభ్యంతరకరంగా ఉంటుంది. కానీ అదే అభ్యంతరం పెట్టట్లేదు. ప్రేమ స్వరూపుడు, ప్రేమ లేకపోతే సెక్స్ శృంగారము అది నిషిద్ధం కాదు భారతీయ తత్వంలో. దేవతలు కూడా ఎప్పుడూ శృంగారానికి అతీతులు కారు. వాళ్ళ శృంగారాన్ని కూడా కవులు వర్ణించారు. కానీ పార్వతీ పరమేశ్వరుల యొక్క శృంగారాన్ని అద్భుతంగా కాళిదాసు వర్ణించాడు. గీత గోవిందంలో శ్రీకృష్ణుని యొక్క శృంగారం వర్ణించబడింది. శృంగారాన్ని నీచంగా చూడడం అనేది వెస్ట్ నుంచి వచ్చింది, కానీ ఆ వెస్ట్ నుంచి వచ్చిందని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు హిందూవాదులు. ఎందుకంటే హిందూవాదులు వెస్ట్రన్కి అనుకరణ తప్ప వాళ్ళు భారతీయ తత్వం పట్ల వ్యతిరేకత కలిగి ఉంటారు. భారతీయ తత్వాన్ని నాశనం చేయాలని వాళ్ళు అనుకుంటారు. కనుక వాళ్ళు ఈనాడు ఓపెన్హైమర్ సినిమాలో శృంగార సన్నివేశంలో భగవద్గీత ఏమిటి అని అడుగుతారు. నేను అడిగేది శృంగార సన్నివేశంలో భగవద్గీత ఏమిటి అంటున్నారు, కానీ భయంకరమైనటువంటి అణ్వస్త్రాల తయారీ గురించి భగవద్గీతని ప్రస్తావించడం లేదా దాన్ని పోల్చడం కరెక్టేనా, అది అంతవరకు అని చర్చించవచ్చు. అది చర్చించట్లేదు. శృంగార సన్నివేశంలో భగవద్గీత ఏమిటి అని చర్చించడం అనేది ఎంతవరకు కరెక్టు అని నేను ప్రశ్నిస్తున్నాను.